హాయ్ చెప్పు. యా సే హాయ్. Hi. Yes. Bye. Bye. అలా ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను అనమాట. ఏం చేస్తాను, ఏం కుక్ చేస్తానని చెప్పేసి. సో నెక్స్ట్ నుంచి రేపటి నుంచి ఏంటంటే ఒక 7 days నా డైలీ వ్లాగ్ తీస్తాను. 7 days అలాగా డే ఇన్ మై లైఫ్ లాగా ఒక 7 days అలా తీస్తాను. నాకు లైవ్స్ అవి చేయను, వీలు అవ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు టైం ఉంటే. సో ఈరోజు వచ్చేసి మా ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను, ఏం కుక్ చేస్తాను, ఏం చేస్తానని చెప్పేసి. సో చూడండి, ఎవరైనా ఛానల్ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు చూపిస్తాను ఏం కుక్ చేస్తానని చెప్పేసి. చూడండి, ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో సొరకాయ అండ్ క్యాప్సికమ్ అండ్ 2 టమాటాస్తో అయితే చేస్తున్నాను కర్రీ అయితే. సో ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్లీ లాస్ట్ వీక్ తెచ్చిన క్యాప్సికమ్ మిగిలిపోయింది అనమాట. సో 3 తెచ్చాను, 2 కుక్ చేశాను అనమాట. సో 1 ఉంది. సో అది కూడా పాడైపోతుందని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను అనమాట, కాంబినేషన్. అయితే సొరకాయ అయితే కట్ చేశాను అనమాట. సో ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుందాము. క్యాప్సికమ్ కూడా కట్ చేశాను. సో నెక్స్ట్ ఇంకా ఎన్ని బౌల్లో తీసుకున్నాక టమాటాస్ అయితే కట్ చేసుకుందాం. నైట్కే కదా సరిపోతాయి 2 టమాటా, నైట్కే కదా సరిపోతాయి 2 టమాటాలు, క్యాప్సికమ్ కొంచెం అండ్ సొరకాయ కొంచెం సరిపోతాయి అన్నమాట. 2 టమాటాలు, టమాటాస్ కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుందాము. కట్ చేసుకోవడం అయిపోయిందనమాట. సో ఇప్పుడు సింపుల్గా అయితే కుక్ చేస్తాను. కుక్ చేసేది వీడియో అంతగా తీయను అనమాట. సో నార్మల్గా తీస్తాను, చూడండి. సో నెక్స్ట్ టైం ఫుల్ వీడియో పెడతాను టమాటా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలని చెప్పేసి నెక్స్ట్ టైము. సో ఇప్పుడైతే నార్మల్గా ఒక బ్రీఫ్గా తీస్తాను అనమాట. బ్రీఫ్గా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తాను. నెక్స్ట్ టైం ఫుల్ వీడియో తీస్తాను ఎప్పుడైనా నాకు వీలైనప్పుడు. ఇది అయితే అయిపోయింది, చూపిస్తాను ఎలా చేశాను. ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదు. సో ఓకే, లైటింగ్ కూడా అంతగా లేదు. సో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకని ఫుల్ వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు కన్ఫామ్గా తీస్తాను. సో టమాటా క్యాప్సికమ్ కర్రీ అనమాట అండ్ సొరకాయ కూడా యాడ్ చేశాను. సో ఇందులోకి వచ్చేసి పెసర దోశ అనమాట. సో ఇంక బేబీకి వచ్చేసి దోశ అంతగా తిందు ఇంట్రెస్ట్గా. సో అందుకని రైసే మంచిదని రైసే పెడతాను, కొంచెం మెత్తగా కుక్ చేసి. సో దోశ అంతగా ఇక్కడ ఏంటంటే ఎండలు ఎక్కువ ఉంటాయి. సో వేడికి ఎందుకని నేను దోశ అంతగా పెట్టను, సరిగా అరగదు ఒక్కోసారి. సో అందుకని రైస్ కొంచెం మెత్తగా కుక్ చేసి పెడతాను అనమాట మా బేబీకి వచ్చేసి. సో ఇప్పుడైతే పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. పార్క్లో అయితే ఏం వీడియో తీయలేదు అసలుకి. హాయ్ చెప్పు. యా సే హాయ్. Hi. ఎస్ బాయ్. బాయ్. అయితే పెసర దోశ పోస్తున్నాను అనమాట, చూపిస్తాను. ఇదే అనమాట పెసర, ఓన్లీ పెసలే వేసాను, రైస్ ఏమి వేయలేదనమాట, ఓన్లీ పెసలే. సో ఎప్పుడు దోశలోకి చట్నీయే కాకుండా ఇలాంటి కర్రీస్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ట్రై చేయండి ఇలాంటి కర్రీస్ కూడా. ఎప్పుడు చట్నీ ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే అంతగా, నేను ఎక్కువ చట్నీ ఏం చెయ్యను. ఎప్పుడు ఇలాంటి కర్రీసే చేస్తాను, లైక్ రాజ్మా కర్రీ, టమాటా కర్రీ, ఇలా ఏదైనా కర్రీసే చేస్తాను అనమాట ఎక్కువ. సో ఇదే నా వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అనమాట. సో ఇది వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్. సో టుమారో నుంచి వీలైతే ఒక 7 days సో మై డైలీ రొటీన్ చూపిస్తాను. నాకు వీలైతే వీడియోస్ తీస్తాను అనమాట. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ నా వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.